సో హలో గైస్, నేను ఇప్పుడే జిమ్ నుంచి ఇంటికి వచ్చేసాను. తిన్నాం, అంతా అయిపోయింది. ఇప్పుడు రీల్స్ తీద్దామని మా మమ్మీకి చెప్పిన. కంటెంట్ కూడా మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా చేయాలనేది. ఇప్పుడు రీల్స్ తీస్తాం, చూడండి ఎలా తీస్తామో. అట్లనే దాంట్లో ఉన్న లింక్ తోటి నా ఇన్స్టాగ్రామ్ ఐడీలోకి వెళ్ళి రీల్స్ మీరు కూడా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. అమ్మా ఏం లేదమ్మా, చిన్న కంటెంట్. నేను ఫోన్ చూస్తూ మురుస్తూ ఉంటాను. అయితే నువ్వు అప్పుడే నా దగ్గరకు వస్తే నేను అమ్మ దామ్మ నా లవ్ స్టోరీ చెప్తా అని చెప్తా. అప్పుడు నువ్వు నన్ను చెంప పైన ఒకటి కొట్టి తిట్టుకుంటా పోవాలి. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ, మగం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావారా అని చెప్పి తిట్టాలి. తిట్టుకుంటే వెళ్ళిపోతా ఉండాలి. అప్పుడు నేను ఇంట్లో చెంప పట్టుకొని రియాక్షన్ ఇస్తాను అనమాట. అట్లా సరేనా? అంతే కంటెంట్, అంతేనే. ఓకే ఫైన్, చెయ్యు. ఆన్ చేసి నేను ఆఫ్ చేయనంత వరకు అసలు ఆఫ్ చేయకు. చేయాలంటే ఓపిక ఉండాలి, ఊక కొట్లాట పెట్టు. ఓపిక కాదమ్మా, ఇప్పుడు మన ఇద్దరం గొడవ పడతాం మధ్యలో. ఆ గొడవలు అక్క ఆఫ్ చేసి అని ఇతనే చూస్తూ ఉంటది. ఇప్పుడు మనం గొడవ పడేది చిన్న కామెడీ లాగా ఉంటది కదా, అది నేను అనేది. మొన్న కూడా ఆ రోజు ప్రాంక్ చేస్తుంటే వాటర్ది ఊకే బంద్ చేస్తున్నా ఆన్ చేస్తుంది, బంద్ చేస్తున్నా ఆన్ చేస్తుంది, బంద్ చేస్తున్నా ఆన్ చేస్తుంది. అట్లనే పట్టుకొని ఉండు. అంతే అమ్మ, చిన్న కంటెంట్. నేను ఫోన్ చూసుకొని మురుస్తూ ఉంటా, నువ్వు వచ్చి నన్ను కొడతావు. నేను రిహార్సల్ చేద్దాం, రిహార్సల్. నేను ఫోన్ చూసుకొని మురుస్తూ ఉంటా, నువ్వు వచ్చి ఏమైందిరా అన. అప్పుడు నేను నిన్ను చూసి అమ్మ దామ్మ నీకు నా లవ్ స్టోరీ చెప్తానా అని అంట. అప్పుడు నువ్వు ముఖం ఎట్లా కామెడీయా సీరియస్గా పెట్టు. సీరియస్గా పెట్టి ముఖం ఒకసారి అద్దంలో చూసుకోరా. లవ్ స్టోరీ అంట, లవ్ స్టోరీ. నా కొడుకు పొద్దుగూకులు ఇంట్లోనే పాటు ఉంటాడు, మళ్ళీ వీటికి లవ్ స్టోరీ అంట, లవ్ స్టోరీ అని తిట్టుకుంటే పోవాలి. సరేనా? పో రాపో చెప్తా. చిన్న రిహార్సల్ లాగా డైలాగ్ మాత్రం గుర్తుపెట్టుకో. నోటికి వచ్చి తిట్టేసేయి. నా కొడుకు పొద్దుగోకులు ఇంట్లోనే ఉంటాడు, వీటికి లవ్ స్టోరీ ఉంటాడు, లవ్ స్టోరీ ఏదో అన్నారు, ఏదో అదే తిట్టుకుంటే పోవాలి. సరేనా? సింపులే అమ్మా, దాంట్లో ఏముంది? నీకు నోటికి వచ్చింది తిట్టు అని అంటున్నా, దాంట్లో ఏముంది? లవ్ స్టోరీ అంట, లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ అంట, లవ్ స్టోరీ. ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? ఈ నా కొడుకు ఎప్పుడు ఈ నా కొడుకు పొద్దుగుకులు ఇంట్లోనే ఉంటాడు, వీని ముఖానికి లవ్ స్టోరీ అంట, లవ్ స్టోరీ అని తిట్టుకుంటా పోవాలి. నువ్వు ఇట్లా రా చెప్తా, చిన్న రిహార్సల్ లాగానే. ఇంకా టేకులు గీకులు ఏం లేవులే కానీ రిహార్సల్ లాగానే. దా నీ దగ్గర వచ్చి ఎన్ని తిప్పుతావా? ఇప్పుడు నేను ఫస్ట్ నేను ఫోన్ చూసుకొని మురుస్తా అంటే ఏమైంది రా అని నువ్వు నవ్వుకుంటా. ఏమైంది రా అని అంటే ఏం లేదమ్మా దామ్మా నీకు నా లవ్ స్టోరీ చెప్తా అని అంట. అప్పుడు నువ్వేమనాలే, నా కొడితే బాగుంటదంట. వాడా కొట్టవసరం లేదు కానీ పొద్దుంతా ఇంట్లోనే పంతాడు, ఈయనకి లవ్ స్టోరీ అంటే ముఖం అద్దాలు చూసుకోపోరా అని. అటు కూడా దిగొచ్చు డాడీ మాట్లాడుతుంటే. అరే నిజంగా రా, డాడీ మాట్లాడుతుంటే డాడీని కూడా దిగొచ్చురా. అది ఒకటి నా ముఖానికి పెట్టాల్సిన అవసరం లేదు. మమ్మీ మాట్లాడుతుంటే మమ్మీకి దిగొచ్చు, డాడీ మాట్లాడుతుంటే డాడీకి దిగొచ్చు, నువ్వు మాట్లాడుతుంటే నువ్వు కూడా తీసుకోవచ్చురా. అంతేగాని అది ఒకటే కెమెరా అట్లా సెట్ చేసినట్టు బిగించి అట్లనే పట్టుకొని ఇట్లా అర్థమైందా? అట్లా అనాలి డైలాగ్. అప్పుడు అదే ఒక అట్లా మాట్లాడుతుంటే డాడీకి కూడా తీయాలి. అమ్మ నువ్వు రా అమ్మ, నేను ఫోన్ చూసుకుంటా. దాన్ని రీల్ చేస్తాడు వాడు. అట్లా ఏందిరా తెగ సిగ్గుపడుతున్నావా అనాలి. ఏందిరా తెగ సిగ్గుపడుతున్నావా అని చెప్పాలి. అని వచ్చాను కాదు కూర్చోవే, కిచెన్ నుంచి రా. తీరా డాడీని కూడా ఎంతసేపు రా, వాళ్ళకి బోర్ కొడతావు రావు. నా ముఖమే చూసి నా ముఖమే చూసి వాళ్ళకి బోర్ కొడతావు. అమ్మా నేను చూసి మురుస్తా ఉంటా, నువ్వు రావాలి. సరేనా? ఏంద్రా తెగ సిగ్గుపడుతున్నావు?
కూర్చో నిలబడటం కాదు. అమ్మ తామ్మ నీకు నా లవ్ స్టోరీ చెప్తా. పోవే తిట్టుకుంటా. నెక్స్ట్ మర్చిపోయింది అయిపోయింది. ఇక ఇట్లా ఉంటుంది గైస్. 20 సెకండ్ల రీల్కి దగ్గర 20 నిమిషాలు అరగంట పడుతుంది మాకు ఒక రీల్ తీయడానికి. మా అమ్మ ఒక డైలాగ్ చెప్తుంది, దాన్ని మళ్ళీ నేను 2x స్పీడ్లో 1.x స్పీడ్లో పెట్టుకోవాలి, అంత మెల్లగా చెప్తుంది. దాని ఫోన్ వెనకాలకి వెళ్ళినప్పుడు కాదే కాదు, ముందు డైలాగ్ మర్చిపోద్ది అని చెప్పు, సీన్ దగ్గరికి రా. మళ్ళీ చెప్పాలి మళ్ళీ అదొక షాట్ 20 సెకండ్ల రీల్ దగ్గర 10 షాట్లు ఉంటాయి మారి. అమ్మతో సినిమా చేయాలంటే ప్రభాస్ సినిమా కూడా సరిపోదు. 3 గంటల సినిమాలో 3500 షాట్లు పెడతారు మా అమ్మ. అమ్మ మళ్ళీ ఒకసారి రీటేక్, జస్ట్ రిహార్సల్ ఇది సరేనా? రావే, ఏం చేస్తున్నావు ఆడ నించోని? నేను ఇంత సిగ్గుపడుతుంటే ఏంద్రా అంతగానో సిగ్గుపడుతున్నావు అనుకుంటా. అంత సిగ్గుపడుతున్నావు? సో పక్కన ఏం లేదమ్మా. అమ్మ దామ్మ నీకు నా లవ్ స్టోరీ చెప్తా. వద్దాన్ని తింటూనే ఉంటావు. పొద్దంతా తిని ఇంట్లోనే ఉందా? నీకు లవ్ స్టోరీ ఉందా? అద్దంలో చూసుకో సార్ నీ ముఖం. కొంచెం గట్టిగానే కాదు, సరిగ్గా కూర్చొని కూడా కూర్చోలేదు, లేచి దాన్ని ఏం లేదు. వాడు అట్లా సిగ్గుపడేటప్పుడు వెళ్ళి కూర్చోవాలి. కూర్చొని కొద్దిగా నువ్వు కూడా అట్లా చూసినట్టు చూడాలి, ఫోన్ చూసి అప్పుడు అనాలి. ఆడు ఏమన్నాడు, అమ్మ రాలే నా లవ్ స్టోరీ చెప్తా కూర్చో అన్నాడు. అప్పుడు నువ్వు మెల్లగా నువ్వు చేసింది కరెక్ట్. ఇంకా కొంచెం డైలాగ్ పెంచి బాగుంటది. అమ్మా వాడు ఎంత పెంచి ఇందాక డైలాగ్ పొద్దంతా తినింటూనే పంతావు, నీకు లవ్ స్టోరీ అరే నీ ముఖాన్ని అర్థం చూసుకో ఒకసారి అని చెప్పి అట్లా. నేను దానికి ఏం పెడతా తెలుసా కింద క్యాప్షన్, చూడు బ్రో చివరికి అమ్మ కూడా నమ్ముతలేదు అది అది క్యాప్షన్. అట్లా దా ఇప్పుడు మళ్ళీ నేను సిగ్గుపడతా, నువ్వు రావాలి. అది ఎడిట్ చేస్తాంటే దాన్ని తీసేస్తారు కావాలంటే మళ్ళీ చేయి. నువ్వు డైలాగ్ గుర్తుపెట్టుకుని ఉంది, నవ్వితే డైలాగ్ మర్చిపోతావు. నవ్వద్దు అట్లా. ఫస్ట్ నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనేది మైండ్లో పెట్టుకోవాలి, అంతే. ఇక ఏం లేదు. మళ్ళీ చెప్పలేడు, వాడు సిగ్గుపడుతుంటాడు. నువ్వు ఫస్ట్ ఏమనుకుంటే వెళ్ళాలి, ఏందిరా ఏమో అంతగానో సిగ్గుపడుతున్నావు ఏందిరా అనుకుంటే వెళ్ళు క్యాజువల్గా అట్లా. అట్లా ఏందిరా అంత సిగ్గుపడుతున్నావు, కాదు ఏందిరా అంత సిగ్గుపడుతున్నావు, ఏందో చెప్పు అను. లేకుంటే కొద్దిగా నీ మనసులోకి వచ్చింది చెప్పే. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తే అట్లనే కాదు, ఇప్పుడు నీ మనసులోకి వచ్చింది అనుకో. ఇప్పుడు నేను సిగ్గుపడుతూ ఉంటా కదా, అప్పుడు నువ్వు ఆ దగ్గరికి వచ్చి ఏందిరా అంత సిగ్గుపడుతున్నావు, ఏంది కథ చెప్పు అనాలి. సరే దామ్మ నీకు నా లవ్ స్టోరీ చెప్తా అని అంట. అప్పుడు నువ్వేమంటావు, ముఖం ఎప్పుడు అన్న అద్దంలో చూసుకున్నావారా, పొదుగులు ఇంటనే పడ ఉంటావు, నీకు లవ్ స్టోరీ ఏంద్రా ఏదన్నారు ఏదో అని తిట్టుకుంటా పోవాలి, అంతే. ఆ నుంచి స్టార్ట్ చేసుకుంటా రావాలి, ఆనే తిట్టుకుంటా వచ్చేసేయాలి. ఇక అక్కడ కొంచెం ఎన్నికల మనం అమ్మ దాకా వచ్చాక అమ్మ వస్తుంటది. రిహార్సల్ అయ్యేది అసలు 3-4 షాట్లు ఉంటాయి కదా దాంట్లో. నేను సిగ్గుపడతా ఉంటా, నువ్వు రావాలి సరేనా? ఏంద్రా తెగ సిగ్గుపడుతున్నావా? ఏముంది? ఏంది కథ? ఏంద్రా కథ చెప్పు. ఏం కదా సరే, నీకు నా లవ్ స్టోరీ చెప్తాను. లవ్ స్టోరీ ఎప్పుడు తిని ఇంట్లోనే ఉంటావు, నీకు లవ్ స్టోరీ తిట్టుకుంటా పోవాలి నువ్వు. సరేలే, ఇక నీకు ఒకటే షాట్లు అంతే మొత్తం అయితే లేదు, చిన్న షాట్లు చేద్దాం. నేను ఈ డైలాగ్ చూడండి ఫ్రెండ్స్, ఇక మా అమ్మ డైలాగులు వినోరు ఒక్కొక్కటి. ఇప్పుడు వాడు అది చెప్పే మాటలు రావు, ఇప్పుడు నేర్చుకోరాదు. అమ్మ అది కాదే, ఇప్పుడు నీకు ఎప్పుడైతే నేను నీకు అమ్మ దామ్మ నీకు లవ్ స్టోరీ చెప్తానంట చూసినావా, అప్పుడు ఫోన్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది. లాంగ్ షాట్కి వెళ్ళిపోయినప్పుడు నువ్వు జస్ట్ నోట్లకే లేదు వస్తే అది మాట్లాడు అంతే. అది అక్కడ వాయిస్ కట్ చేస్తా, నేను వాయిస్ కట్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తాను. నీ వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్ దాంట్లో ప్లే చేస్తా.
అప్పుడు నీకు ఆ లిప్ మూమెంట్ కనిపించదు రీల్స్లలో. నీ ఎక్స్ప్రెషన్ ఫోన్ కొద్దిగా లాంగ్ వెళ్ళిపోతుంది, నీకు ముఖం కొద్దిగా సీరియస్గా పెట్టినట్టు కొద్దిగా లిప్ మూమెంట్ ఇచ్చుకుంటూ వచ్చేసాయి అంతే. నేను దాంట్లో రికార్డ్ చేసుకొని దాంట్లో చేసుకుంటా. ఇప్పుడు అర్థమైందా? సరేనా, నీ వాయిస్ చేస్తే రికార్డ్ చేస్తా, అది స్పీడ్లో పెట్టుకుంటా కొద్దిగా అంతే. వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ చేయడమే, డైలాగ్ సేమ్ అదే. మన స్టోరీ చెప్పగానే ఎమ్మటే నీ ఫేస్ అనేది సీరియస్ అయిపోవాలి అంతే. అయిపోయి నీ పెగాలు కగలాలి అంతే. కానీ తమ్ముడు మళ్ళీ ఒక ట్రై చేసి నీ వాయిస్ అలా కలుపుకోడు అంతే. అంతే. ఇక అది వాడు సెట్ చేసుకుంటాడే కదా. 20 సెకండ్ల రీల్ కోసం ఎంతగానం చేయాల్సి వస్తుంది, అనుకుంటూ వచ్చి కూర్చో, వాళ్ళ లవ్ స్టోరీ కానీ చెయ్యాలి. ఫేస్ అనేది సీరియస్ కావాలి అంతే. ఒక్కగా బాగా రెడీ 1 2 3 సైకో సాంబార్ రెడీ. అసలే సీరియస్ ఉన్నట్టు మళ్ళీ సైకో సాంబార్ అంట. అమ్మా నువ్వు సైకో చూసినట్టు ఇట్లా ఇట్లా అని చూస్తున్నావే, అట్లా కాదే. ఎట్లా అంటే ఆశ్చర్యంగా చూడాలి, ఏదో ఆశ్చర్యంగా సరేనా. పైకి కిందికి కొంచెం సీరియస్ ఇట్లా అట్లానే ముఖం అట్లా పెట్టి ఇట్లా ఇట్లా ఇట్లాను తలకాయ ఫ్రీ కూపు, ఏదో తాడు పెట్టి లాగినట్టు అటు ఇటు ఇట్ట కాదు, ఇట్లా పెట్టి ఇట్లా ఫ్రీ కూపు. ఇట్లా ఇట్లా ఫ్రీ కూపే తలకాయ ఇట్లా. అమ్మ నీకేమన్నా ఉందా తలకాయలా ఇటు 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 అంటే అట్లా కాదే. తలకాయ ఇగో ఇట్లా తలకాయ ఇట్లా పెట్టి ఊకన్నా ఫ్రీగా ఇట్లా చూడాలి అంతే. అట్లా కాదు. మరి అంత అనకే, ఏదో కావాలి ఇట్లా అని ఇట్లా అంతే. ఇట్లా కొద్దిగా మెల్లగా కాదు, ఫాస్ట్గా అను కొద్దిగా ఇట్లాను సరేనా. అంతే 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 అంతే. చలో రైట్ స్టార్ట్ చేసినావా? చాలు అడగన్నా చెప్పు నాని, ఏంటిది చెప్పు, పర్లేదు చెప్పు నాని. కట్. ఏం లేదమ్మా, ఒక పిల్ల పరిచయం అయింది, నన్ను లవ్ చేస్తుందంట అంతే. రెండు కలిపినట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండాలి సరేనా. 3 2 1 గో. చెప్పాలా? పోవే తిట్టుకుంటా పోవే. లవ్ అంట లవ్ నవ్వకే చెప్తున్నా నీకు. సీరియస్గా ఏదో ఒకటి తిట్టుకుంటా పో, ఏదన్నా ఏదో అది అది అయ్యో మా మమ్మీ చూడు ఇంకా నవ్వకే. 3 2 1 గో. ఏంది అట్లా చూస్తున్నావు? నా ఎక్స్ప్రెషన్ అట్లానే పెడతానే. అవునా? నా ఎక్స్ప్రెషన్ అంతే, అమ్మేంది ఇట్లా తిడుతుంది అన్నట్టు. ఇట్లానే ఉంటావు. ఇట్లా మళ్ళా ఈ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆడికి వెళ్ళాలి, అలా కనిపించాలి నా ముఖము, అలా కనిపించాలి, తిట్టేనట్టు కనిపించాలి ముఖం ఎక్స్ప్రెషన్ సరేనా. 3 2 1 గో. అని కాటేసి ఇంట్లో తిని కూర్చుంటాడు, లవ్ అంట లవ్ ఇంట్లోనే పడి ఉంటాడు ఎప్పుడు. బాబా అది ఏమని చెప్పలేదు నేను నీకు. సరే 3 2 1 గో. మన కాట ఏం లేదు, ఎప్పుడు మా ఇంట్లోనే పడి ఉంటాడు, ప్రేమ లవ్ అంట. రాలేదు ఇందాక తీసింది మంచిగా రాలేదు, అందుకని మళ్ళీ చెప్పాను. ఏం లేదమ్మా, నీ ముఖం అద్దంలో చూసుకున్నావారా? లవ్ అంట లవ్. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? పొద్దుగులు ఇంట్లోనే పడి ఉంటావు, వీని ముఖానికి లవ్ అంట. నీ అబద్ధాలు చెప్తే నమ్మేటట్టు ఉండాలి, తన్నేటట్టు కాదని సరేనా. ఇంకొకరు పెట్టు చేతాడంతా ఇందాకనే చేసిన. సరే సరే ఒక్కొక్కటి సింగల్ గా చెప్పు సరేనా. 3 2 1 గో. చెప్పమ్మా. లవ్ అంట లవ్. అద్దం ఒకసారి అద్దంలో చూసుకోండి ముఖం. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటాడు, వీనికి లవ్ అంట అంతే. ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటాడు, వీనికి లవ్ అంట. కాదే, ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటాడు, వీడి ముఖానికి లవ్ అంట.
వీని ముఖానికి లవ్ అంట. మళ్ళీ ఎప్పుడు ఇంట్లోనే పాడు ఉంటాడు, వీని ముఖానికి లవ్ అంట. ఓకే నెక్స్ట్ చెప్తే నమ్మేటట్టు ఉండాలంట. చెప్తే నమ్మేటట్టు ఉండాలి, తినేటట్టు కాదు. తనేటట్టు కాదు. సరేనా? 3, 2, 1 గో. చెప్తే నమ్మేటట్టు ఉండాలి, తనేటట్టు కాదు. ఇంకో 2-3 డైలాగులు వేద్దామా? ఇంకేమో కావాలని చెప్పిస్తున్నారు నాతోటి. సరే పడుకొని దానికి దమ్ వస్తుంది. ఓకే టైం వేస్ట్ పడుకుని. ఓకే ఫ్రెండ్స్, 20 సెకండ్ల రీల్ల 5 సెకండ్ల మాట కూడా కాదు ఇది. అది చెప్పడానికి మా మమ్మీ అరగంట తీసుకుంది. ఏమన్నంటే దమ్మొస్తుంది రా అంట. 5 సెకండ్ల మాట్లాడడానికి దమ్మొస్తుందంట మా మమ్మీకి. ఊపిరి తీసుకోలేకపోతున్నా అందుకని. పడుకో. దమ్మొస్తుందంట. ఇప్పుడు 20 సెకండ్ల రీల్ అది. దానికి 10:30 నుంచి 10:30కి స్టార్ట్ చేస్తే 12 అయింది. ఇప్పుడు 1:30 20 సెకండ్ల వీడియోకి డైలాగ్ చెప్తుంది మర్చిపోతుంది, డైలాగ్ చెప్తుంది మర్చిపోతుంది, డైలాగ్ చెప్తుంది మర్చిపోతుంది. దానికోసం 3-4 సార్లు దిగాలి ఒక్క చిన్న దానికి. సరే సరే పడుకోండి పడుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా రీల్ షూట్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని వండుకోవాలి. ఇప్పుడు అది ఒకటి అవుతుంది ఇప్పుడు, అది ఎడిట్ చేసి షెడ్యూల్ చేసేసరికి. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్. కాకపోతే కొద్దిగా లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లనే ప్లీజ్. చెప్పమ్మా, లైక్ షేరు అది కూడా ఇప్పుడు రికార్డ్ చేయమంటావా ఏంది? లైక్ షేరు సబ్స్క్రైబ్. అది రా మూడోది మీరు చేసుకోండి. మూడోది మీరు చేసుకోండి. మా మమ్మీకి సబ్స్క్రైబ్ రాదంట చెప్పనీకి. అమ్మ ఏం చెప్తావు తెలుసా? సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్. నాకేది రాదు, నేను పోతున్నా. సినిమాలో మా మమ్మీ చెప్పనట్టుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్. మా మమ్మీకి చెప్పనీకి రాదంట. ఏదో ఒక రోజు నేను చెప్పేసాలే సబ్స్క్రైబ్ అని. బంగారం దయపమ్మా.